హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఒక కొత్త టాపిక్తో మీ ముందుకు వచ్చాను. అదేంటో మనం తెలుసుకోబోయే ముందు మన ఛానల్ని ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మరిన్ని వీడియోలు కేంద్ర ప్రభుత్వం నుంచి, రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏవైతే పథకాలు వచ్చినాయో, ఇంకా ప్రజలకి ఏవైతే ఉపయోగకరమైనటువంటి వార్తలు వచ్చినాయో అవి వెంటనే మీ ముందుకు వస్తాయి. మీరు తప్పకుండా చూడాలి, వాటి గురించి తెలుసుకోవాలి. అందుకే నేను ఈ వీడియో చేస్తున్నాను. కాబట్టి మీరంతా కూడా మన ఛానల్కి సపోర్ట్ చేయండి. మనం డైరెక్ట్గా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఎల్ఆర్ఎస్ను వీడని సాంకేతిక సమస్యలు, ముందుకు వెనక్కి తిరుగుతున్న దరఖాస్తులు, సమాధానం చెప్పలేక తలపట్టుకున్న అధికారులు. ఈ యొక్క ఎల్ఆర్ఎస్ గురించి మనం ఈరోజైతే తెలుసుకోబోతున్నాం. ఎల్ఆర్ఎస్ లేఅవుట్లు క్రమబద్ధీకరణ పథకం ప్రభుత్వం కల్పించిన వన్ టైం సెటిల్మెంట్ సాంకేతిక సమస్య వీడటం లేదు. ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నప్పటికీ కొత్త వసూళ్లు ఎదురవుతున్నాయి. లేఅవుట్లకు సంబంధించి కొన్ని వందల దస్త్రాలు L2, L3 స్థాయిలో కనిపించకపోవడంతో ప్రక్రియ అసంపూర్తిగా నిలిచిపోయింది. వివిధ దశల్లో జరగాల్సిన ఈ మొత్తం వ్యవహారం ఎక్కడికక్కడ ఆగిపోవడంతో దరఖాస్తుదారులకు సమాధానం చెప్పుకోలేక కింది స్థాయి సిబ్బంది నానా పాట్లు పడుతున్నారు. మొత్తం సాఫ్ట్వేర్ లోపాల కారణంగా ఉత్పన్నమవుతున్న ఈ సమస్యలు ఓటీఎస్ పథకం లక్ష్యాన్ని దెబ్బతీస్తున్నాయి. స్థలాల క్రమబద్ధీకరణకు 25% రాయితీతో అనుమతిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ ప్రక్రియ అమలులో భాగంగా రెవెన్యూ, నీటిపారుదల శాఖ నుంచి సేకరించిన సమాచారాన్ని పురపాలకల్లో ఉన్న సమాచారంతో సమన్వయం చేసేందుకు సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ ప్రత్యేకంగా సాఫ్ట్వేర్ తయారు చేయించారు. దరఖాస్తుదారు స్థలం FTL పరిధిలో ఉందా, నిషేధిత జాబితాలో ఉందా అనేది ఈ సాఫ్ట్వేర్ విశ్లేషిస్తుంది. సాఫ్ట్వేర్ లోపాలతో వాస్తవానికి మార్చి 31 నాటికే గడువు ముగిసిపోవడంతో ప్రభుత్వం ఏప్రిల్ చివరి వరకు గడువు పొడిగించింది. క్రమబద్ధీకరణ కోసం మొత్తం లేఖలు పంపారు. మార్చి చివరి నాటికి దాదాపు 5 లక్షల మంది సొమ్ము చెల్లించారు. ప్రభుత్వం గడువును మరో నెల పొడిగించడంతో పెద్ద సంఖ్యలో దరఖాస్తుదారులు దీన్ని వినియోగించుకునేందుకు సిద్ధమయ్యారు. అయితే ఈ దశలోనే అనేక ఆటంకాలు ఎదురవుతున్నాయి. ఉదాహరణకు ఈ మొత్తం ప్రక్రియ L1, L2, L3 దశల్లో జరుగుతుంది. దరఖాస్తును L1 స్థాయిలో టౌన్ ప్లానింగ్ సూపర్వైజర్, RI వంటి వారు పరిశీలిస్తారు. అంతా సవ్యంగా ఉంటే దాన్ని L2కు, అక్కడి నుంచి కమిషనర్ స్థాయిలో ఉండే L3కి పంపుతారు. అయితే L1 నుంచి L2కు వెళ్ళిన దరఖాస్తులు చాలా సందర్భాల్లో వెనక్కి మళ్ళీ L1కు వచ్చేస్తున్నాయని ఓ అధికారి వెల్లడించారు. L2 దశకు వెళ్ళిన తర్వాత కొన్ని తిరస్కరణలకు రిజెక్ట్ గురవుతున్నాయి. అవసరమైన కొన్ని పత్రాలు లేవు అనే ఆప్షన్ చూపిస్తున్నాయి. కొన్ని చోట్ల ఫీజు చెల్లించి అంతా సవ్యంగా ఉందని నిర్ధారించిన దరఖాస్తులు కూడా మళ్ళీ పెండింగ్లో జాబితాలు కనిపిస్తూ ఉన్నాయి అని అధికారులు వాపోతున్నారు. దరఖాస్తుదారులు ఫీజు చెల్లించేందుకు ప్రయత్నించినప్పుడు కూడా సాంకేతిక సమస్యలు ఉత్పన్నమవుతున్నట్టు కొందరు అధికారులు తెలుపుతున్నారు. కొందరికి తాము చెల్లించాల్సిన మొత్తం మైనస్లలో 10,000 నుంచి 50,000 ఇలా కనిపిస్తుండగా, మరికొందరికి వాస్తవంగా చెల్లించాల్సిన దానికంటే అధిక మొత్తం చూపడంతో ఆయా సాంకేతిక సమస్యలు ఎలా పరిష్కరించాలో అర్థం కావడం లేదు. ఇప్పటికిప్పుడు CGGని సంప్రదిస్తూ కొన్ని పరిష్కరిస్తున్నప్పటికీ కొత్త సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని ఇప్పటికే 10 రోజులు పూర్తయిన నేపథ్యంలో ఆయా సాంకేతిక సమస్యలను వేగంగా పరిష్కరిస్తే తప్ప